RTI Live News. Ask for right. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రం నందు నూతనంగా గత ఫిబ్రవరి మాసంలో నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిరోజు నిత్య పూజలతో భక్తులు సందడి చేస్తున్నారు. ప్రత్యేకించి మంగళ శనివారాలలో చందన పూజ తమలపాకులతో అర్చన చేయడం జరుగుతుంది. ఈ ఆలయంలో సంతాన నాగు విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. సంతానం లేని వారు ఇక్కడ పూజలు నిర్వహించిన సంతానం కలుగునని ఆలయ అర్చకులు ఎర్రప్రగడ సూర్యనారాయణ శర్మ తెలిపారు. दाशरथात्मजाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात्। ओम आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्। श्री अभयाञ्जनेय स्वामिने नमः। आत्मप्रदक्षिणीकृत नमस्कारमहं कृत्वा यानि कानि च पापानि जन्मान्तरकृतानि च आर्धानि विनश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवा शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् शुद्धाचमनीयं समर्पयामि। समस्त सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु। सर्वं श्री अभयाञ्जनेय स्वामी देवतानुग्रह करुणा कटाक्ष वरप्रसाद सिद्धिरस्तु। అక్షంతలు పట్టుకోండి అందరు. జై శ్రీరామ్. ఇక్కడ మన ఏటూరు నాగారం శివర అంటే గోదావరి కట్ట మీద ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత సంవత్సరం మనం ప్రతిష్ఠ చేసుకొని స్వామివారి దేవాలయాన్ని భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ప్రతి రోజు కూడా స్వామివారిని చక్కగా అలంకరించుకొని నిత్య పూజా కార్యక్రమాలు చేస్తూ అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి అభయాంజనేయ స్వామి యొక్క పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. భక్తులకి మనవి ఏంటంటే స్వామివారు మన మధ్యలో వచ్చి కొలువు తీరు ఉన్నాడు కాబట్టి భక్తులందరూ కూడా తప్పనిసరిగా శనివారం మంగళవారం అయినా వచ్చి స్వామివారికి విశేష పూజలు జరిపించుకోవచ్చు. ముఖ్యంగా మన యొక్క దేవాలయంలో ఎవరికైతే కుజదోషాలు ఉంటాయో, ఎవరికైతే ఈతి బాధలు అంటే కష్టాలు ఉంటాయో అలాంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఎవరికైతే వివాహం కాదో వారు 5 మంగళవారాలు గనక స్వామివారికి నిష్ఠతో ఆకు పూజ, సింధూర పూజ చేసి ఉపవాసం ఉండి మంగళవారం రోజు ఉపవాసం ఉండి కింద పడుకొని 5 మంగళవారాలు ఈ విధంగా ఎవరైతే విశేషమైనటువంటి పూజలని ఆంజనేయ స్వామికి జరిపిస్తారో వారందరికీ కూడా ఆ కుజదోషం అనేది తొలగిపోయి చక్కగా శీఘ్రంగా వివాహం జరగడం జరుగుతుంది. అంతేకాకుండా కష్టాలు దరిద్రంతో బాధపడుతూ ఉంటే వారు గనక వారి బాధని ఆ స్వామి వారికి తెలియజేసుకుని ఒక 5 మంగళవారాలు గనక నిష్ఠగా ఉండి ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ, సింధూర పూజ, అలాగే విశేషమైనటువంటి పుష్పాలతో ఆ స్వామివారికి పూజించినట్లయితే మీకున్నటువంటి సకల కష్టాలు కూడా తొలగిపోవడం జరుగుతుంది. కాబట్టి మన మధ్యలో కొలువు తీరి ఉన్నటువంటి ఆ అభయాంజనేయ స్వామి అంటేనే మనకి అభయాన్ని ఇచ్చేటువంటి వాడు. నీకు ఎలాంటి బాధ లేదు, నేనున్నాను నాయన అని చెప్పేటువంటి వాడు అభయాంజనేయ స్వామి. ఆ అభయాంజనేయ స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ఆ స్వామివారి కొలువు తీరి ఉన్నటువంటి చోటున ఎలాంటి ఈతి బాధలు, కష్టాలు, దరిద్రము ఉండదు. కాబట్టి అందరూ కూడా మన మధ్యలో మనమే కావాలని తెచ్చుకొని స్వామివారిని నిలుపుకున్నాం కాబట్టి అందరూ కూడా బాధ్యతగా వచ్చి ఆ యొక్క ఆంజనేయ స్వామికి ప్రతి శనివారము, ప్రతి మంగళవారము విశేషమైన పూజలు జరుగుతాయి. ఉదయం పూట 8 గంటలకి స్వామివారికి ప్రత్యేకంగా హారతి కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా 8 గంటల హారతికి హాజరయ్యే విధంగా చూసుకోండి. 8 గంటలకి స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయి. ఆ తర్వాత హారతి ఇవ్వడం జరుగుతుంది. అది మొదటి హారతి. ఎవరైతే ఈ మొదటి పూజలో పాల్గొంటారో వారికి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. రెండవ పూజ అంటే మొదటి పూజ అంటే అభిషేకం అయిపోగానే విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి వారికి గోత్రనామాలతో అర్చన చేయించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. చక్కగా మన మధ్యలో స్వామివారు వచ్చి కొలువుదీరు ఉన్నాడు. అందరూ కూడా వచ్చి ఈ యొక్క అభయాంజనేయ స్వామిని దర్శించుకో. ఏటూనారాయణ గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారిని ఫిబ్రవరి 12వ తారీఖు ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నాం.
చేసుకున్నప్పటి నుంచి మాకు గోదావరి ముప్పు ప్రాంతాలకు గురైనటువంటి ఇది కాకుండా చాలా మెరుగ్గా ఉంది ఇప్పటివరకు. స్వామివారు మమ్మల్ని ఎప్పుడు అప్పుడు గోదావరికి ముప్పు ప్రాంతాలకు గురి కాకుండా కాపాడుతున్నారు. భక్తులు కూడా మంగళవారం శనివారం కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. అంటే